ఓం శ్రీ గురుభ్యో నమ. పంచరణముఖోద్భూతాన్ పంచాక్షరమనూపమాన్ పంచసూత్రకుతో వందే పంచాచార్యాన్ జగద్గురు. ఓం శ్రీ గురుభ్యో నమ. హరః ఓం. సమస్త భక్తమాషులందరికీ కూడా 4, 5, 6 తేదీలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ గ్రహము ఏ రాశిలో సంచరిస్తుందో తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురుగ్రహం యొక్క సంచారము, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో బుధుడు, కేతువు, రవి, మరి తులారాశిలో శుక్రుడు, చంద్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. ఈ యొక్క సంచారాన్ని బట్టి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటగా మేషరాశి. మేషరాశి వారికి అన్నిటా అభివృద్ధి ఉంటుంది. అనుకున్న విధంగా లాభాలు చూసుకుంటారు. ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది. మంచి పేరు సంపాదించుకుంటారు. సమాజంలో గౌరవాన్ని దక్కించుకుంటారు. అదేవిధంగా సుఖ నిద్ర, విందు భోజనం కూడా చేసే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి వృషభ రాశి. మరి వృషభ రాశి వారు స్వస్థల ప్రాప్తి, సకల కార్యాలలో సానుకూలత, కీర్తి, పుణ్యకార్యాచరణ, గృహం లోపట ఏదో ఒక శుభకార్య నిర్వహణ చేయడము, ధనాదాయము, అదేవిధంగా మంచి స్నేహాలు చేసే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి మిథున రాశి. మరి మిథున రాశి వారికి మనశ్చింత, మానసిక ఆందోళన, భయాందోళన, భయము, వాత సంబంధిత సమస్యల వల్ల కొద్దిపాటి సమస్యలు ఎదుర్కోవడము, ఆరోగ్యం అనేది క్షీణించిపోవడము, అందువలన ఆరోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశం అనేది కనబడతా ఉంది. తదుపరి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి బంధుమిత్ర వైరము, శత్రువృద్ధి, ప్రతి పనిలో కూడా ప్రతికూలత, భయాందోళన, మానసిక ఆందోళన, మతిమరపు వలన సమస్యలు అధికంగా వచ్చే అవకాశం కనబడతా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ధన వస్తు లాభము, ఆభరణ లాభము, ప్రతి పనిలో కూడా విజయం సాధించడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. పేరు ప్రఖ్యాతలు కూడా రాణించే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆహార సంబంధ సమస్యలు రావడము, ధన నష్టము, వస్తు నష్టము, అదేవిధంగా బంధుమిత్ర వైరము, కొత్త శత్రువులు పుట్టుకురావడము, ప్రతి పనిలో కూడా ఏదో రకంగా ఇబ్బంది ఉండే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి తులారాశి. మరి తులారాశి వారికి నూతన వస్త్రలాభము, ఆభరణ లాభము, ధనలాభము, అదేవిధంగా కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా విజయం సాధించుకుంటారు. ఏదైతే పని మీరు తలుచుకుంటారో మనసారా అట్టి పని మీకు త్వరలో అయ్యే అవకాశం అధిక మొత్తంలో కనబడతా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ధన నష్టము, వ్యవహార నష్టము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, మీ యొక్క శ్రమకు తగ్గట్టు గుర్తింపు రాకపోవడము, దానివలన మనసులో కక్ష, కోపాలు పెంచుకునే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు అన్నిట్లా కూడా లాభాలు చూస్తారు. ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది. ధనలాభము, వస్తులాభము, వ్యవహార లాభము, అదేవిధంగా కుటుంబ సంతోషాలు, మానసిక ఆనందము, సుఖ నిద్ర, ఇష్టాన్న భోజనము చేసే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది. అదేవిధంగా కీర్తి, పేరు ప్రఖ్యాతులు రాణించుకుంటారు. కుటుంబంతో సంతోషంగా కాలాన్ని గడుపుతాడు. అదేవిధంగా మరి అభిష్ట సిద్ధి, విందు భోజనాలు, ధనలాభాలు అధిక మొత్తంలో చూసే అవకాశం కనబడతా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి బంధు, మిత్ర, పుత్ర, కలత్ర విరోధాలు, అదేవిధంగా ప్రతి పనిలో ప్రతికూలత, కార్యరంగంలో కొద్దిపాటి ఇబ్బందులు పడడము, మానసిక ఆందోళన,
సుఖంగా నిద్రలేకపోవడము ఇవన్నీ కూడా జరిగే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు నిద్రలేని రాత్రులు గడపడము, ధననాశనము, వస్తునాశనము, కొద్దిపాటిగా మీ యొక్క పేరు చెడిపోవడము, అదేవిధంగా ప్రతి పనిలో కూడా ఆటంకాలు రావడము, మనశ్శాంతి అనేది తగ్గే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.